ఆడ యాప్ వచ్చింది కాబట్టి ఈయన ప్రమోషన్ చేసిండు. అదే లేకపోతే ఆయన ప్రమోషన్ చేస్తాడు. వీడు చేసిండు, వాడు చేసి పల్లవ ప్రశాంత్ చేసిండు కాబట్టి వాడిని బ్యాడ్ చేయాలి, లేకపోతే ఆయన నాని చేసిండు కాబట్టి ఇంకోటి చేయాలి. వీడు కాకపోతే వాడు చేస్తాడు, వాడు కాకపోతే ఇంకోటి చేస్తాడు, ఇంకోటి కాకపోతే ఇంకోటి చేస్తాడు. ఒక సినిమా రిలీజ్ అయితే నేను ప్రమోషన్ చేశాను భయ్యా, దాన్ని తీసినది తప్ప నేను ప్రమోట్ చేసినది తప్ప. నువ్వు అక్కడ సెన్సార్ అవుతుంది కదా, నువ్వు ఆడ పట్టుకో. ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నది. వానికి వీనికి దొంగలు కూడా ఊరు పంచుకొని అమాయకులని జైల్లో పెడుతున్నారు. ఒక వ్యక్తి ఒక సెల్ ఫోన్ దొంగతనం చేస్తే వాడు ఏడ ఉన్నా ఎలక పక్కల ఉన్న గుంజుకొని వస్తున్నవే. ఆ యాప్ ఏడ ఉన్నదో నీకు అంత టెక్నాలజీ లేదా? మొక్కలు కాదు, ఏర్లు పీకేయాల. కండాలు దాటేసి యాప్ మన కాడికి వస్తుందంటే ఆ యాప్ ఏడ తయారైంది పోలీసు వాళ్ళ కాడ లేదా? చేంజ్ కోకోకోలా ప్రమోషన్ చేయకపోతే ఇంకొక సల్మాన్ ఖాన్ చేస్తాడు. ఆయన ఏమండి ఒక యూట్యూబర్ ఎట్లా ఉందంట నా ఇల్లు ఒక యూట్యూబర్ని ఇంకొక యూట్యూబర్ మీద రాళ్ళేస్తున్నారు అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ 80 తెలుగు. పల్లవి ప్రశాంత్ గారు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం కరెక్టేనా? బిగ్ బాస్ టైటిల్ విన్నర్ దీనికోసమే చేయించినాము మనం. అయితే బిగ్ బాస్ విన్నర్కి దీనికైతే ఏం సంబంధం లేకపోవచ్చు. ప్రమోషన్ చేయడం అంటే చాలామంది చేస్తున్నారు, బిగ్ బాస్ పోని వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే పల్లవి ప్రశాంత్ని గెలిపేయడంలో ఎక్కువ నేను కానీ మీడియా మిత్రులు కానీ రైతు మాస్ వాళ్ళందరూ ఆయనని సపోర్ట్ చేసి గెలిపించారు. బిగ్ బాస్కి దానికి సంబంధం అది ఆయన వృత్తి అంతే, ఒక సెలబ్రిటీ వృత్తి. పక్కన వాళ్ళ ప్రాణాలు కూడా అది ఆయన వృత్తి. ఆ తప్పు ఎవరిది? కాదు తప్పు అది. అది తప్పు. మీరు ఒక క్వశ్చన్ వేయండి, నేను ఆన్సర్ చెప్తా, మళ్ళీ మీరు క్వశ్చన్ వేయండి. నీ అడుగు జాడల్లో ఒక 10 మంది నడుస్తున్నారు అంటే నువ్వు ఎటు పోతే అటే పోతారు కానీ అది ఇప్పుడు ఒక బట్టల షాప్ ఓపెన్ అవుతుంది, అది ఉత్తనే ఓపెన్ కాదు, దానికి పర్మిషన్ ఉంటుంది. దాని పర్మిషన్ ఇచ్చింది ఎవడు? దాన్ని వాడు పర్మిషన్ ఇచ్చినది తప్పు, ప్రమోషన్ ఇచ్చినది కాదు. మోడీ గారే బ్యాన్ చేయమని చెప్పినారు, చేయాలి కదా, చేయలే. ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలా తప్పు చేస్తున్నారు. ఆయన ఎవరు పోలీసు వాళ్ళు కూడా చాలా తప్పు చేస్తున్నారు. మినిస్టర్ అనేవాడు కానీ, సీఎం అనేవాడు కానీ, పిఎం అనేవాడు 5 సంవత్సరాలకు ఒకసారి మారుతూనే ఉంటారు. కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం వాళ్ళ లైఫ్ అంతా వాళ్ళ సర్వీస్ అయిపోయే వరకు ఉంటుంది. వాళ్ళు నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా ఎవరిని లెక్క చేయకుండా దాని కారణాలు ఏందనేది వెలికి తీసి అసలు విషయాన్ని మనం దాన్ని తొక్కేయాలి. అసలు ఆడ యాప్ వచ్చింది కాబట్టిగా ఈయన ప్రమోషన్ చేసిండు. అదే లేకపోతే ఆయన ప్రమోషన్ చేస్తాడు. దీనికి కారణం ఎవరిది భయ్యా? ఇప్పుడు పాకిస్తాన్ నుంచి ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉండాలి, అమెరికా నుంచి మన ఇండియాకి రావాలంటే పర్మిషన్ ఉండాలి, చైనా నుంచి రావాలంటే పర్మిషన్ ఉండాలి, రష్యా నుంచి రావాలంటే పర్మిషన్ ఉండాలి, అక్కడ ఉంటుంది. ఇక్కడి నుంచి ఆంధ్రాకు పోవాలంటే ఆడ టోల్ గేట్ ఉంది, ఆడ పర్మిషన్ ఉంటుంది. మళ్ళీ ఆంధ్ర నుంచి తెలంగాణకి రావాలంటే పర్మిషన్ ఉంటుంది. ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి భయ్యా. ఇన్ని వ్యవస్థలు ఉండి కండాలు దాటేసి యాప్ మన కాడికి వస్తుందంటే ఆ యాప్ ఏడ తయారైంది పోలీసు వాళ్ళ కాడ లేదా? ఒక వ్యక్తి ఒక సెల్ ఫోన్ దొంగతనం చేస్తే వాడు ఏడ ఉన్నా ఎలక పక్కల ఉన్న గుంజుకొని వస్తున్నవే. ఆ యాప్ ఏడ ఉన్నదో నీకు అంత టెక్నాలజీ లేదా? వానికి వీనికి దొంగలు కూడా ఊరు పంచుకొని అమాయకులని జైల్లో పెడుతున్నారు. అది కాదు, విజయవాడ లాంటి వాళ్ళు దేశాన్ని దోసుకొని ఎన్నో వేరే దేశాలలో బతుకుతున్నారు. వాళ్ళు తలుచుకుంటే వాడిని తీసుకురాగలుగుతారు. విజయమాల్య పెద్ద కొన్ని లక్షల కోట్లు తెగిపోయింది వాడు. విజయమాల్య పొట్ట కూటి కోసం పోయే చిన్న వాళ్ళు ఏదో ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకుంటే అది తప్పే కానీ అసలు దానికి కారణం ఏంటి? అసలు దానికి ఇంతకుముందు టిక్ టాక్ ఉంది భయ్యా, ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నది. ఒక నిమిషం అన్న, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయొద్దు, ఇది మాట్లాడేది తప్పు. మనుషుల ప్రాణాలు పోయినా ఒకటేనా? ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నది. మాట్లాడుతున్నా మనుషుల ప్రాణాలు నీకేం తెలుసు అంటున్నా అన్నా. మీరు మీ మీడియా మాత్రం బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే మాత్రం బాగుండదు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసేటోళ్ళని ప్రోత్సహించొద్దు. అంటే ఇంతమంది ప్రాణాలు పోయినా ఒకటేనా? ఇంతకుముందు టిక్ టాక్ ఉన్నది, ఇప్పుడుందా? బ్యాన్ అయిందిగా. అదే చేయమంటున్నా నేను. అదే చేయాలి, మొక్కలు కాదు ఏర్లు పీకేయాలి. దానికి కారణాలు అదే, ఇవి కాదు, ఇది దుకాణం కాదు. మాట్లాడేది కరెక్ట్. ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయితే నేను ప్రమోషన్ చేసిన పోయా, దాన్ని తీసినది తప్ప నేను ప్రమోట్ చేసినది తప్ప. నువ్వు అక్కడ సెన్సార్ అవుతుంది కదా, నువ్వు ఆడ పట్టుకో. అది కూడా ఆలోచించాలి. వాడు ఏదో పొట్ట తిప్పల కోసం చేసిండేమో, నేను చేయమని అనట్లే.
అది చాలా దుర్మార్గం, నేనైతే చేస్తలేను, చేయొద్దు కూడా. అది కాదు అసలు విషయం. దాన్ని ఈయన కాకపోతే ఇంకొకడు చేస్తాడు, ఇంకొకడు కాకపోతే ఇంకొకడు చేస్తాడు. అది కాదు. వీడు చేసిండు, వాడు చేసి పల్లవ ప్రశాంత్ చేసిండు కాబట్టి వాడిని బ్యాట్ చేయాలి, లేకపోతే ఆయన నాని చేసిండు కాబట్టి ఇంకోటి చేయాలి. వీడు కాకపోతే వాడు చేస్తాడు, వాడు కాకపోతే ఇంకోటి చేస్తాడు, ఇంకోటి కాకపోతే ఇంకొకటి చేస్తాడు. చేంజ్ ప్రమోషన్ చేయకపోతే ఇంకొక సల్మాన్ ఖాన్ చేస్తాడు. ఇప్పుడు నాన్ వెజ్ లిస్ట్ లో నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అంటున్నారు. మరి ఆయన ఒక యూట్యూబర్, ఈయన ఒక యూట్యూబరు. ఆయనకు దమ్ముంటే మోడీ గారిని జైల్లో పెట్టమని చెప్పు. ఎందుకంటే ఆయన అట్లా వీడియోలు చేయమంటాను నేను. పల్లవ ప్రసాద్ మీద వీడియోలు కాదు, ఈ పోలీస్ వ్యవస్థని అందరు తెలుసు. ఆయన ఏమండి ఒక యూట్యూబర్ ఎట్లా ఉందంట నా వీళ్ళు ఒక యూట్యూబర్ని ఇంకొక యూట్యూబర్ మీద రాళ్ళు వేస్తున్నారు అంతే తప్ప ఇక్కడ ఏం లేదు. అసలు విషయాన్ని మనం వెలికి తీయాలి. అది యాంచి వచ్చింది, దాన్ని పట్టుకోవాలి. దాన్ని పట్టుకొని అది అసలు ఎక్కడి నుంచి వస్తుంది, ఎడిపోతుంది, ఏ సంగతి. ఇప్పుడు టెక్నికల్ వచ్చింది భయ్యా, సాఫ్ట్వేర్ వచ్చింది. ఇప్పుడు నేను ఇక్కడ ఉంటే పోలీసులు తలుచుకుంటే చక్కగా ఈడ వచ్చి బండి ఆపేసి నన్ను పట్టుకునే అంత శక్తి వచ్చింది టెక్నాలజీ. మరి ఆ యాప్లు ఎక్కడ తయారవుతుంది, ఎవడెవడు ఏం చేస్తున్నా అనేది ఏం చేస్తున్నారు. యాప్స్ కి డొమైన్ అని ఒకటి ఉంటది. అది ఎట్లా ఉంటది అంటే అది నువ్వు ఇక్కడ ఉన్న లొకేషన్ అర్థం కాదు, ఎవరు చేస్తున్నారో అర్థం కాదు. 100 సిస్టమ్లలో లాగిన్ చూపెడుతుంది, 100 IP అడ్రస్ చూపెడుతుంది. మరి డొమైన్ ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటారు భయ్యా? శివనాగ్య లేనిది చీమైనా గుట్టదు, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఇప్పుడే కదా అన్న టెక్నాలజీ అన్న, మళ్ళీ ఇప్పుడు అంతా ఏడ ఉండదు భయ్యా, వీళ్ళకనే ఉండదు అంతా. డొమైన్ అంటే ఏందో తెలుసా నీకు? ఫస్ట్ అన్ని తెలుసు. వీళ్ళు తలుచుకుంటే, ఈ పోలీస్ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు తలుచుకుంటే ఏమంటావు, దొంగలు ఊడు పంచుకున్నట్టుగా నీకింత నాకింత మీరేమైనా చేసుకోబోయ్ అని చెప్పేసి వదిలిపెట్టేస్తున్నారు. ఇందులో వాట కూడా అన్ని ప్రభుత్వాలకి షేరింగ్ పోతూనే ఉన్నది. పోవట్లేదు అనేది మనం అనుకోవాల్సిన అవసరం లేదు. షేరింగ్ కంపల్సరీ షేరింగ్ ఉంటుంది. ఐబొమ్మ సైట్ వాడినా ఎప్పుడన్నా? ఐబొమ్మ నేను అంత లోతో పాటు మనకు అవసరం. నా సినిమా డొమైన్ మీద నడిపిస్తాడు ఆయన ఛానల్. సో అది ఎక్కడ ఉన్నది, ఎక్కడ లాగిన్ అయింది అనే విషయాలే అర్థం కాదు ప్రతి సెకండ్. ఇప్పుడు మనం ఓట్లేసి గెలిపించేది ఏమిటికి? దొరకట్లేరు కాబట్టి ప్రమోట్ అది కాదు భయ్యా, మనం ఓట్లేసి గెలిపించేది ఏమిటికి? మనకు రక్షణ కల్పించాలని కదా ప్రభుత్వాలని. అలాంటివి చేయకుండా వాటిని స్టాప్ చేసే బాధ్యత వాళ్ళదే కదా. బ్లేమ్ చేస్తారు కానీ వీళ్ళు పోలీసులు ఇటువంటి బెట్టింగ్ల రాజాలని వాళ్ళని పట్టుకునే వాళ్ళని ఇమ్రాన్ ఖాన్ ఒకడిని, ఈ లోకల్ బాయ్ నాని ఒకడిని, వీళ్ళని ఒకళ్ళని పట్టుకుంటే ఎవరు పట్టుకోలేరు ప్రస్తుతానికి. మరి వీళ్ళకి ఎందుకు భయపడుతుందో చట్టం, వీళ్ళని ఎక్కడ పెడుతుందో న్యాయం, వీళ్ళని అసలు ఎందుకు వదిలేస్తుందో ఈ గవర్నమెంట్ కూడా నాకు కూడా అర్థం కావట్లేదు. ధర్మస్థానాల దాకా ఇవన్నీ వెళ్ళి ప్రతి తల్లి కడుపు కోత న్యాయానికి వినపడాలి, ప్రతి భార్య పిల్లల ఆక్రందనలు చట్టానికి వినపడాలి. బయట వాళ్ళు ఇంకే సామాన్యులు ఏమంటున్నారంటే అరెస్ట్ అయినా కూడా లోపలికి వెళ్ళినా కూడా డబ్బులు ఉంటాయి వాళ్ళ దగ్గర, ఎట్లా బయటకు వచ్చేస్తారన్నారు. మరి అది నిజమే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ ప్రాణాలన్నీ తీసి వీళ్ళు వెనకమార్లు వేసుకున్నారు కదా. ఆ మూటల్లో ఒక కట్ట తీసి పడేస్తే బయటకు వచ్చేసేస్తారు. లాయర్లు కట్టలేరా డబ్బులు, జడ్జీలు లాయర్లు కట్టలేరా, పోలీసులు కట్టలేరా? వీళ్ళు కడితే వీళ్ళు వదిలేస్తారు కదా. ఇది జడ్జి దాకా వెళ్ళదు కదా. ఎఫ్ఐఆర్లు కాదు, వీళ్ళ లాంటి వాళ్ళని ఏం చేయాలి అంటే ఎక్కడ ఏ దేశాల్లో విదేశాల్లో ఉన్నా తీసుకొచ్చి గుడ్డలోడు తీసి రోడ్డు మీద నుంచో పెట్టాలి.